ప్రతి మహిళ తన ఆరోగ్యంగా ఉండడం, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోవాలి. ఈ 2 బాగుండాలి అంటే సమాజం పట్ల అవగాహన ఉండాలి, కుటుంబం పట్ల అవగాహన ఉండాలి, కుటుంబ సంబంధాల పట్ల అవగాహన ఉండాలి. వీటన్నిటితో పాటు అవసరమైనప్పుడు ఒక మానసిక ధైర్యాన్ని వ్యక్తం చేయడానికి ఆత్మస్థైర్యం పెంచుకునే విధంగా ఉండాలి. అందుకని మహిళల దృష్టి అటు ఫ్యూడల్ సమాజమైనా ఇప్పుడున్న పెట్టుబడిదారీ సమాజమైనా స్త్రీల శరీరాల చుట్టూ తిప్పుతారు. స్త్రీల అందాలను మాత్రమే గుర్తిస్తారు. వాళ్ళ అందాలని మెరుగుదిద్దుకోవడానికి, వాళ్ళ శారీరక అందాలని చూపించుకోవడానికి, లేదా వాళ్ళ వాళ్ళ బుర్రల చుట్టూ కూడా కాస్మెటిక్ ప్రపంచం వైపు మళ్ళిస్తారు. అంటే అందం లేకపోతే జీవితం లేదన్నట్టుగా అందాల చుట్టూ తిప్పేటువంటి భావజాలం అది పురాణ కాలం నుంచి ఉంది. పురాణాల్లో ప్రబంధ కన్యలను చూపిస్తే ఈరోజు మార్కెట్ సౌందర్యాత్మక హింసని ప్రయోగిస్తుంది. అంటే మార్కెట్కి అనుగుణంగా స్త్రీల శరీరాలను తీర్చిదిద్దే, స్త్రీల జీవితాలను శాసిస్తుంది వాళ్ళ సామ్రాజ్యవాదం. అంటే మార్కెట్ మాయాజాలం. అందులో బందీలు అయిపోయి ఉన్నారు. అందులో భాగమే ఈరోజు మన దేశంలో ఒకేసారి సుస్మితా సేన్, ఐశ్వర్యరాయల్ని అందగత్తెలుగా గుర్తించి కొన్ని వేల మిలియన్ డాలర్ల సౌందర్య ఉత్పత్తుల్ని పెంచుకున్నారు. అంటే భారతీయ మహిళలు అందాల రాణులుగా గుర్తింపబడ్డారంటే ప్రతి స్త్రీ కూడా నేను అందగత్తెనే కావాలి అనే ఆలోచనని కలిగించింది. కాబట్టి వేర్ దే వాంట్ దిస్ బ్లడీ క్యాపిటలిస్ట్, వేర్ దే వాంట్ దేర్ మార్కెట్ ఎక్స్పాన్షన్, దేర్ బ్యూటీ ఈజ్ ఐడల్. సో మార్కెట్ విస్తరణ ఎక్కడ అవసరమైందో అక్కడ కిరీటాలు పెట్టారు, అందాల రాణుల్ని గుర్తించారు, అదే అందమైన ప్రపంచంలో చూపించారు. మనం చూస్తే సౌత్ ఆఫ్రికా, వెనిజులా, ఇప్పుడు ఫ్రాన్స్ లాంటి ప్రపంచంలోనే దిట్ట ఫ్రాన్స్. కాస్మెటిక్ ప్రపంచానికైనా, ఫ్యాషన్ ప్రపంచానికైనా అక్కడ ఎవరు అందాల రాణులుగా కిరీటాలు పెట్టలేదు. మొత్తం ఇన్నేళ్లలో ఒక ఇద్దరికి పెట్టారు. కానీ వరుసగా భారతదేశంలో ఒక 10 మంది వెళ్తారు. సౌత్ ఆఫ్రికా, వెనిజులా ఎందుకు పెట్టారు అంటే మార్కెట్ విస్తరణ ఎక్కడ అవసరమో అక్కడ అందాల రాణులను గుర్తిస్తారు. మనకు తెలియకుండా ఈ అందం అనే దాని చుట్టూ కాస్మెటిక్స్ ప్రపంచానికి లాగడానికి కోసం మార్కెట్ ఏదైతే ప్రయత్నిస్తుందో అందులో స్త్రీలు కూడా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ అందాల రాణులుగా గర్వించాల్సిన అవసరం లేదు. కిరీటాలను చూసి ఎవరి కోసం సుస్మితా సేన్కో, డయానా హైడెన్కో, యుక్తముఖికో, లేకపోతే మానుషి చిల్లర్కో వస్తే భారతీయ స్త్రీలంతా గర్వించాలంటే ఈ దేశంలో ఇంకా చదువు లేక, ఇంకా మాతా శిశు మరణాలు జరుగుతుంటాయి, ఇంకా పిల్లల తిండి పెట్టడానికి వ్యభిచారం చేయాల్సిన స్థితికి సిగ్గుపడ్డం చేతకాని వాళ్ళు గర్వించాలి తప్ప ఈ అందాల రాణులకో, ఈ అందాల కిరీటాలకో కాదు. ఈ అందం అనే మత్తులోంచి స్త్రీలు బయటకు రావాలి. వాళ్ళు మానసిక స్థైర్యం పెంచుకోవడానికి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడానికి ఆలోచించాలి. ఉమెన్ ఆర్మీ లాంటి సంస్థలు ఏదైతే కృషి చేస్తున్నారో, అంటే ప్రతి స్త్రీ కూడా తన బిడ్డల్ని పెంచుకోవడానికి తన ఇంట్లో ఒక సైనికురాలి. తల్లుల సైన్యం లేకుండా సమాజం ఒక్కడికి కూడా ముందుకేయదు. ప్రతి స్త్రీ కూడా తన కుటుంబంలో పిల్లల్ని పెంచుకోవడానికి, తన ఉపాధికి, తన జీవనోపాధికి ఒక యుద్ధమే చేస్తుంది. ఆ యుద్ధంలో నిలబడమే ఆమె ఒక సైనికురాలుగా నిలబడడం. అటువంటి మహిళల్ని గుర్తించి ఆ మహిళలే ఒక సైన్యంగా భావించి ఒక ఉమెన్ ఆర్మీగా ఏదైతే ఈ సంస్థ కృషి చేస్తుందో అది నిజంగా అభినందించదగిన అంశం.